దేవుడు, సంధించే దేవుడు, ఒప్పించే దేవుడు ప్రభా, కఠిన హృదయాలను మార్చేటువంటి దేవుడు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం మరి మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా, నీ దాసుని మరుపరిచి నీ ప్రజల కొరకై మీరు సిద్ధపరిచిన నీ మాటలు అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందమని వేడుకుంటున్నాం. పాటలు, వాయిద్యాలు, వాక్య ధ్యానము సమస్తము నీకు మహిమకరంగా ఉంచండి. వచ్చిన వారు బట్టి వందనాలు. ఇంకా వస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురా ప్రభా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయం చేయండి. ఈ సన్నిధికి వచ్చిన ఆసక్తి నీ ప్రజలకు దయచేయి ప్రభా. మంచి హృదయం దయచేయమని కూడా వేడుకుంటున్నాం ప్రభా. ఈ సమయాన్ని నీ స్వాధీనంలో ఉంచుకొని మీ నామనకే మహిమ ఘనత ప్రభావములు పొందమని, ఈ ఆవరణము చుట్టూ కూడా నీ అగ్ని ప్రాకారం ఉంచమండి. శత్రు కార్యములు లయపరచండి. సాతాను రాజ్యము కూల్చబడును గాక, నీ రాజ్యము స్థాపించబడును గాక. మీ నామనకే మహిమ కలుగును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరునుగాక. ప్రభా, నీకే మహిమ ఆరోపిస్తున్నాం. నీ కృపను కోరుకుంటున్నాం. మేడలని దయపాలించి తండ్రి, చివరి దినాల్లో నీ రాకడ దినాల్లో మేము ఎలా నడుచుకోవాలా ప్రభా, మీరే మాకు బోధించి ప్రభా చక్కని మార్గాల్లో నడిపించమని, ఈ సమయం నీ స్వాధీనంలో ఉంచుకోమని, ఈ దాసుని జ్ఞాపకం తీసుకో. శిలువ రక్తముతో కడిగి శుద్ధీకరించి నీకు యోగ్యమైన పాత్రగా ఉండునట్లు చేయమని మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 612 పాడుకుందాం. నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబూని, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబూని, పవిత్ర హృదయములకు
666 పాడుకుందాం. పాట సంఖ్య 666. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు
పాట సంఖ్య 751. యాజక ధర్మము నెరిగి యేసునకే సేవ ప్రేమతో నొనరించుడు. ఇంకో పుస్తకాల్లో 735. ఆది ప్రధాన యాజకుడహరు ప్రభునకే ముంగురుతు. ఆది ప్రధాన యాజకుడహరు ప్రభునకే ముంగురుతు. అతని కుమారులు విశ్వాసులకు, అతని కుమారులు విశ్వాసులకు రాపుగా ముంగురుతు. యేసునికే సేవ ప్రేమతో నరింపుడు. యాజక
వస్త్రము లేదు, దానికి అర్థమేమి? అహరోను ధరించిన వస్త్రము లేదు, దానికి అర్థమేమి? ప్రభు యేసు అని అందున్నవాడు, ప్రభు యేసు అని అందున్నవాడు, రక్షింపబడిన వారు. యేసునికే సేవ ప్రేమతో నరింపు, పథకము ఎప్పుడు విచిత్రమైన దాటి నిలువుటంగి పాగా, పథకము ఎప్పుడు విచిత్రమైన దాటి నిలువుటంగి పాగా, మేలిమి బంగారు రేకు విచిత్ర, మేలిమి బంగారు రేకు విచిత్ర మైన చకాయేడును, యేసునికే సేవ ప్రేమతో నరింపు. యేసునికే సేవ ప్రేమతో నరింపు. ఆయన తోడ వత్సరము ఆనందముతో నిలుచు, ఆయన వత్సరము ఆనందంతో నిలుచు. యాజకులందరూ భాగ్యవంతులై, యాజకులందరూ భాగ్యశాలులై, హల్లెలూయా పాడెదరు. యేసునికే సేవ ప్రేమతో నరింపు. యేసునికే సేవ ప్రేమతో నరింపు. బైబిల్ కోరస్ పాడదామండి. భలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట
భలే బాలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుండి 7-6 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకొనెను. జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. మనం చదువుకున్న భాగము సార్దీస్ సంఘాన్ని గురించినటువంటి వర్తమానం. మరి 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, సంఘానికి దేవుడు తాను బయలుపరుచుకుంటున్నాడు, ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. 7 నక్షత్రములు గలవాడు, దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా. మరి ఇంతవరకు మనము ఎఫెసు సంఘాన్ని గురించి ధ్యానించాం, స్మరణ సంఘం గురించి ధ్యానించాం, పెర్గము సంఘం గురించి ధ్యానించాం, తుయతైరలో ఉన్న సంఘాన్ని గురించి ధ్యానించాం. సంఘపు దూత ద్వారా దేవుడు సంఘానికి తెలియపరిచినటువంటివి. మరి దేవుడు ఆయన రాకడలో మరి సంఘము ఎలా ఉండాలా అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. 7 సంఘాల గురించినటువంటి వర్తమానం.
మరి ఒక్కొక్క సంఘము ఎలా ఉంది, మరి అక్కడ ఆ సంఘములో తప్పులు చూపిస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు, తప్పులు సరిచేసుకోవడానికి సమయం ఇస్తున్నాడు. నీ క్రియలు నేను బాగా ఎరుగుదును అంటున్నాడు. నీ క్రియలన్నీ కూడా నేను బాగా ఎరుగుదును అంటున్నాడు. అంటే నీ క్రియలన్నీ నాకు తెలుసు, నువ్వు జీవించే జీవితం అంతా కూడా నేను ఎరిగినవాడుగా ఉంటున్నాను. అందుకే నిన్ను నేను హెచ్చరిస్తున్నాను. మరి నేను ప్రత్యక్షమైనప్పుడు, అనగా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు సంఘము ఎలా ఉండాలా, ఆయన కోరినటువంటి విధానము అన్నీ కూడా మనం చూస్తే పరిపూర్ణముగా ఉండాల. సంఘము ఆయన పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాల. అందుకే మరి లోపాన్ని చూపిస్తున్నాడు, తప్పును చూపిస్తున్నాడు, తప్పును సరిచేసుకోవడానికి సమయం కూడా ఇస్తున్నాడు. తప్పును సరిచేసుకోకపోతే పొందేటువంటి శిక్ష కూడా ఆయన తెలియజేస్తున్నాడు. మరి ఇది మనము సార్దీస్ సంఘము చూస్తే, ఈ సార్దీస్ పట్టణము అనేది ఇక్కడ ఎక్కువగా పండ్ల తోటలు, బట్టలు నేయు యంత్రములు, ఆభరణములు నేలు కర్మాగారములు ఉండెను. ఈ పట్టణమును సిరి సంపదలతో నిండి శక్తివంతమైనటువంటి పట్టణము అంటాడు. ఈ చరిత్ర చూస్తే చాలా ఉంది, మనకు అంత అవసరం లేదు, ధ్యానించాల్సిన అవసరం లేదు. ఇది బాగా సమృద్ధి కలిగినటువంటి పట్టణం. అక్కడ అన్నీ కూడా మంచి పండ్ల తోటలు ఉన్నాయి, బట్టలు నేసే యంత్రాలు ఉన్నాయి, ఆభరణములు తయారు చేసేటువంటి కర్మాగారాలు కూడా ఉండనాయి. అందుకే ఈ పట్టణము ఎంతో సిరి సంపదలతో నిండినటువంటి పట్టణము. మరి ఆ సార్దీసులో దేవుని సంఘము కూడా ఉన్నది. దేవుని సంఘాన్ని గురించి ఆయన తెలియజేస్తున్నాడు. అక్కడ ఏర్పడినటువంటి సంఘం, ఆ సిరి సంపదలతో నిండినటువంటి ఆ సంఘం, సిరి సంపదలతో నిండినటువంటి పట్టణం, ఆ పట్టణంలో సంఘము ఉన్నది. మరి ఈ సంఘాన్ని గురించి మనం చూస్తే ఎక్కువగా తప్పులు కనబడుతున్నాయి, మెచ్చుకునేది లేదు, మెచ్చుకునేది కనబడటం లేదు. కానీ అయితే ఇక్కడ మారు మనస్సు పొందు అనే మాట కనబడతా ఉంది. నీ జీవితాన్ని మార్చుకో, నువ్వు ఎలా ఉన్నావు. మొట్టమొదట చూస్తే దేవుడు చూపించే పొరపాటు, తప్పు, లోపం ఏదంటే జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు. జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది, జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు. నువ్వు చచ్చినవాడవే. చచ్చినటువంటి స్థితి దేని చూపిస్తూ ఉంది అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అంటే అపరాధములు పాపములు చచ్చినటువంటి స్థితిని తెలియజేస్తూ ఉన్నాయి, చచ్చినటువంటి స్థితిని తెలియజేస్తున్నాయి. ఈ అపరాధములు పాపములు అవన్నీ కూడా మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, చచ్చినటువంటి స్థితి.
అపరాధములు, పాపములు అనేది చచ్చిన స్థితిని చూపిస్తున్నాయి. కనుక ఇక్కడ అంటాడు జీవించున్న పేరు మాత్రమే ఉంది. అంటే పేరు ఉంది, నీవు పరిశుద్ధుడవు లేక నీతిమంతుడవు, విశ్వాసివి అన్నటువంటి పేరు మాత్రమే ఉన్నది. కానీ నీవు మృతుడవుగా కనబడుతున్నావు, నీవు అపరాధిగా కనబడుతున్నావు, పాపిగా కనబడుతున్నావు. చూడండి సంఘానికి ఎటువంటి మాట. నీవు అపరాధి అంటే మరి నేరము చేసినవాడు. అపవాదిగా చేయబడ్డాడు అంటే నేరము రుజువైనప్పుడు అపరాధి అంటారు. నేరము రుజువైనప్పుడు నేరం మోపచ్చు. అయితే నేరము మోపినంత మాత్రాన నేరస్తుడు అపరాధి కాడు. ఎప్పుడు మరి అపవాదిగా చేయబడతాడంటే నేరము రుజువైనప్పుడు. అంటే ఇక్కడ సార్దీ సంఘం యొక్క నేరము రుజువైపోయింది. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చినటువంటి స్థితి, చచ్చిన స్థితిలో ఉంది. జీవించున్నావు అంటే బ్రతికి ఉన్నావు. బ్రతుకుట అనేది చూపిస్తే బ్రతికినవాడు, జీవించువాడు అంటే పాపం లేనివాడు, అపరాధి కానివాడు అనేది చూపిస్తుంది. జీవించువాడు మరి బ్రతికినటువంటి వాడు అంటే పాపము లేనివాడు. పేరుంది, పాపము లేనివాడు అనే పేరుంది. నేరము చేయనివాడు అనేటువంటి పేరుంది. అయితే నేను నీ క్రియలు చూస్తున్నాను కదా, నేను నీ క్రియలు ఎరిగినాను కదా, పేరు మాత్రం ఉంది కానీ నీవు చచ్చినవాడవే, నీవు అపరాధివే, నీవు పాపివే. చూడండి ఇంకా యెషయా గ్రంథము 59 యెషయా గ్రంథము 59 10వ వచనం. యెషయా గ్రంథం 59 10వ వచనంలో చివరి భాగంలో మొదటి నుండి చదువుకుందాం. గోడ కొరకు గుడ్డివారి వలె తడవులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడవులాడుచున్నాము. సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వాళ్ళు ఉండియు చచ్చిన వారి వలె ఉన్నాము. చూడండి, బాగుగా బ్రతికుచున్న వారిలో ఉండి చచ్చిన వారి వలె కనబడుతున్నాం. చూడండి, బ్రతికిన వారిలో ఉన్నారు, పరిశుద్ధులలో చేర్చబడినటువంటి వారుగా ఉన్నారు. అంటే గోధుమలు గురుగింజలు అన్నట్టుగా సంఘములో ఎలా ఉన్నారు? బాగా బ్రతుకుచున్నవారు అంటే సంఘము మనం చూస్తే దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘములో ఉన్నారు. సంఘంలో ఎవరున్నారు? బాగుగా బ్రతుకుచున్నవారు, పరిశుద్ధులుగా చేయబడినటువంటి వారు, విశ్వాసులుగా చేయబడినటువంటి వారు, మరి పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నటువంటి వారు, వారిలో ఉండి అది వారిలో ఉన్నావు కానీ వారిని గురించి నీవు తెలుసుకోలే, వారిని గురించి నీవు నేర్చుకోలే. దేవుడు కొందరిని పెడతాడు సంఘములో, బ్రతికిన వారిని, జీవించేటువంటి వారిని కొందరిని పెడతాడు. పెట్టి వారి ద్వారా నేర్చుకోవాలనేది దేవుని ఉద్దేశం. గోధుమలు ఉన్నాయి, గురుగింజలు ఉన్నాయి. చూడండి, మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు.
మరి మంచివారిని చూచి ఏం చేయాలా? చెడ్డవారు నేర్చుకొని వాళ్ళు కూడా గోధుమలుగా మార్చబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మార్చబట్ట ఎందుకు వారిని ఉంచాడు? వాళ్ళు ఉండని అట్లా అంటాడు. వాళ్ళు పెరికేస్తాం అంటారు. పనివారు అన్నారు, పెరికేస్తామంటే వద్దొద్దు, ఉండని వారు కూడా ఉండని. మనసు మార్చుకుంటే పర్లే, జీవితం మార్చుకుంటే పర్లే. గోధుమలను చూసి వారు కూడా మనస్సు మార్చుకుంటే పర్లే. మనస్సు మార్చుకోకపోతే సరే, ఒక దినం ఉంది, తీర్పు దినం ఉంది, ఆ రోజు దినమున వారిని వేరు చేస్తాం. ఉండని అంటాడు. కనుక మంచి మాట. బాగుగా బ్రతికి ఉన్న వాళ్ళు ఉండి చచ్చిన వారి వల్లే ఉన్నాము. మంచి సంఘములో ఉండి కూడా చచ్చినటువంటి స్థితి, పాపపు స్థితి. పాప స్థితిలో నీవు కనబడతా ఉన్నావు. మంచివారిగా నువ్వు కనబడంలే, విశ్వాసిగా కనబడంలే. పేరుంది అంతే, పేరు మాత్రము నీకుంది, కానీ అయితే నీవు ఇంకా సంపూర్ణమైనటువంటి మార్పులోనికి రాలేదు. తర్వాత మరి తిమోతికి రాసిన పత్రికలో కూడా చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. ఇక్కడ సంఘం ఎలా కనబడుతుంది? చచ్చిన స్థితి. చచ్చిన స్థితి ఎటువంటిది అంటే అపరాధములు, తర్వాత పాపము చేయుట, అపరాధిగా చేయబట్ట. తర్వాత ఇక్కడ సుఖభోగముల యందు ప్రవర్తించినది అంటాడు. అది బ్రతికియుండి చచ్చినదే. బ్రతికి ఉండి సుఖభోగములు మనము ఆశించకూడదు. అంటే లోకాన్ని మనము ఆశించకూడదు. లోకం ఏముంది? అంత ఆకర్షణ రమ్మంటుంది. సౌఖ్యము అనుభవించు అంటాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. రా, నీ శరీర ఆశలన్నీ తీర్చుకో, నీ నేత్రాశ తీర్చుకో. చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా నెరవేర్చుకో. లోకము మనలను ఆకర్షించేదిగా ఉంది. మరి ఇది కూడా చూస్తే చచ్చిన స్థితి, సుఖభోగముల యందు ఆసక్తి కలిగిన సంఘముగా కనబడతా ఉంది. సరే, మనం ఎట్లా కనబడుతున్నాము? దేవుడు చూస్తున్నాడు. అది దేవుడు చూడకపోతే మనం అందరినీ మభ్యపెట్టచ్చు, అందరి కన్నులను మోయించవచ్చు. మనము కూడా దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా చలామణి కావచ్చు. అయితే దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తూ ఉండి ఏమంటున్నాడు? నీవు జీవించున్నావన్న పేరు ఉంది. పేరు మట్టుకు ఉంది, కానీ నీవు ఎట్లా కనబడుతున్నావు అంటే సుఖభోగముల యందు ఆసక్తి కలిగి చచ్చిన వాడవుగా కనబడుతున్నావు. అపరాధముల చేత, పాపముల చేత నీవు చచ్చిన వాడవుగా కనబడుతున్నావు. అలాగే బ్రతుకున్న వారిలో ఉండి నీవు చచ్చిన స్థితిలో నీవు ఉంటున్నావు. చూడండి, సార్థిక సంఘాన్ని గురించి ఆ హెచ్చరికలు చేస్తున్నాడు. ఇంకొక మాట మనం చూస్తే, తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు, కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి
తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లున్నారు. ఇది కూడా మేము దేవుని ఎరుగుదుము, మేము బ్రతికిన వారము. దేవుని ఎరుగుట అనేది దేని చూపిస్తూ ఉంది? మేము కూడా బ్రతికిన వాళ్ళమే, క్రీస్తులో ఉన్నటువంటి వారే, క్రీస్తులో ఉన్నవారమే అని చెప్పుకుంటారు. కానీ వారి ప్రవర్తన ఎలా ఉంది అంటే అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉన్నారు. భ్రష్టత్వం కనబడుతూ ఉంటే ఏ విధముగా మన దేవుని ఎరిగిన వారమని చెప్పగలము? భ్రష్టత్వం కనబడుతూ ఉంది, భ్రష్టమైనటువంటి జీవితం కనబడుతూ ఉంది. లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా కనబడుతున్నాయి, లోకాశలు అన్నీ కూడా కనబడుతున్నాయి. ఇక్కడ రాయబడింది అసహ్యులు, అవిధేయులు, తర్వాత ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉన్నారు. అసహ్యులు, అసహ్యమైన కార్యము చేస్తే ఎట్లా దేవుని బిడ్డలమంటాం? చెప్పగలమా? అసహ్యమైనటువంటి కార్యములు మనము చేస్తూ ఉంటే ఏ విధముగా మనము దేవుని ఎరిగిన వారమని చెప్పగలము? దేవుని ఎరిగిన వారు దేవుని మనస్సు కలిగినటువంటి వారు, దేవుని పోలికగా చేయబడినటువంటి వారు. పాత జీవితము గతించి క్రొత్త జీవితం, ఒక నూతనమైనటువంటి జీవితము జీవించుట. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అంటాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, ఆయన పోలికగా నేను చేయబడ్డాను, ఆయనకు మాదిరికరముగా నేను చేయబడ్డాను అంటాడు. మాదిరికరముగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడి. మీకు మాదిరికరంగా ఉన్నాం, మేము క్రీస్తును పోలినటువంటి వారం. కొరింథీ పత్రికలో అంటాడు, మేము క్రీస్తును పోలినటువంటి వారం. మేము మాదిరికరంగా జీవిస్తున్నాం. ప్రభు జీవించిన జీవితం, ప్రభు మాదిరి చూపించాడు. ఎలా జీవించాలా అనేది ప్రభు చూపించాడు. ప్రభు చూపించిన జీవితం మేము కూడా జీవిస్తూ, ప్రభు ఏ విధంగా మాదిరికరంగా ఉన్నాడో అదే విధంగా మేము కూడా మాదిరికరంగా ఉన్నాము. కనుక మీరు మమ్మల్ని గురిపెట్టి చూడండి, అది మా వైపు చూడండి. అది మా వైపు చూస్తే మీరు కూడా ఏం చేస్తారు? క్రీస్తును పోలి నడుచుకుంటారు. మా వైపు చూడండి, మేము ఎలా నడుచుకుంటున్నాం, ఎంత మంచిగా నడుచుకుంటున్నాం, మా ప్రవర్తన ఎలా ఉంది, మా జీవితం ఎలా ఉంది, మా చూపు ఎలా ఉంది, మా క్రియలు ఎలా ఉన్నాయి, మా అన్నీ ఎలా ఉన్నాయి అంటే క్రీస్తును పోలి మేము నడుచుకుంటున్నాం. కనుక మీరు కూడా మమ్మల్ని పోలి నడుచుకోండి అంటాడు. కనుక ఇక్కడ మనం చూస్తే మరి చచ్చినటువంటి స్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. మరి ఇంకొక మాట ఇక్కడ వ్రాయబడింది. ప్రారంగంధము 3వ అధ్యాయము, ప్రారంగంధము 3వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే, పేరు మాత్రం ఉన్నది కానీ నీ మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అంటాడు. ఇంకా ఇక్కడ ఏం లోపం చూపిస్తావునంటే, నీ క్రియలు, నువ్వు ఎలా ఉన్నావు అంటే చచ్చిన స్థితిలో ఉన్నావు. తర్వాత రెండవ మాట ఏమిటంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు. సంపూర్ణమైనవిగా లేవు. దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా చేయబడాల. మనం చేయు ప్రతి పని. ఆయన పరిపూర్ణుడు గనక మనము కూడా ఏమై ఉండాలా?
పరిపూర్ణులుగా మనము చేయబడాల. ఈ మాట మనం పదే పదే ధ్యానిస్తున్నాం. సంపూర్ణత గురించి మనము పదే పదే ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. అంటే ఎటువంటి లోపం మనలో కనబడకూడదు. లోపము కనబడినా దాన్ని ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. అది చెప్పగలరు. ఇక్కడ కూడా అదే చూపించబడుతుంది. నీ క్రియలు నేను చూస్తున్నా ఎట్లున్నవి, అవి దేవుని ఎదుట సరైనవిగా లేక సంపూర్ణమైనవిగా కనపడలేదు. చేస్తున్నావు, మంచి పని చేస్తున్నావు, కరెక్టే. అయితే కొన్ని చేస్తున్నావు, కొన్ని మళ్ళీ పొరపాట్లు చేస్తావు అన్నావు. అది దాని అర్థం. మంచి పనులేమో చేస్తున్నావు, అయితే మంచితో పాటు ఇంకా ఏం చేస్తున్నావు? మంచితో పాటు ఏం చేస్తున్నావు? ఇంకా కొన్ని పొరపాట్లు కనబడుతున్నాయి. దేవుడు అసహించుకునే పనులు చేస్తున్నావు. దేవునికి ఇష్టము కాని పనులు నీవు చేస్తున్నావు. దేవునికి ఇష్టము కాని పనులు చేస్తున్నావు. అందుకే ఇక్కడ రాయబడింది మంచి మాట. ఏమని రాయబడింది అంటే చూడండి, అదే మనం చదువుకున్న భాగంలోనే, నీ క్రియలు నా దేవుని ఎట్లా సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము, లేక కింద రాయబడింది స్థిరపరచుము. ఇక్కడ ఏం రాయబడింది? సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై, అంటే మెలకువగలిగినటువంటి వాడవై, చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. చావనయ్యున్న అంటే మంచిలో నుంచి తప్పోయినటువంటివి, మంచిగా ఉండి దానిలో తప్పైనటువంటివి, వెనుకంజ వేసినటువంటివి. చావనయ్యున్న అంటే అవి ఏమవుతున్నాయి? చచ్చిపోతున్నాయి. ఆ చనిపోయే వాటిని బలపరుచుకొని, అంటే చనిపోయిన వాటిని విడిచిపెట్టి నీవు బలపడి సంపూర్ణతలోనికి రావాలా అని అర్థం. ఆడ చావనై ఉన్నాయి, చచ్చిపోయినాయి అంటే దానిలో నుండి అవి తీసివేయబడినాయి అని అర్థం. తీసివేయబట్ట కాదు, కానీ ఆ తీసివేయబడినవి తిరిగి బలం తెచ్చుకొని స్థిరపరచుకొని పరిపూర్ణతలోనికి వచ్చుట. కింద వ్రాయబడింది, నీవేలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనొచ్చు మారు మనస్సు పొందు అంటాడు. నీవేలాగూ ఉపదేశం పొందావు? ఎటువంటి ఉపదేశం పొందావు? ఏ విధంగా నీవు మారు మనస్సు పొందావు? ఏ విధంగా జీవితం మార్చబడింది? ఎట్లా ప్రభులోకి వచ్చావు? ఎటువంటి ఆత్మీయ జీవితం, మునపటి జీవితం ఎలా జీవిస్తూ వచ్చావు? మరి ఎటువంటి ఉపదేశం పొందావు? ఎలాగ విన్నావు? ఆ ఉపదేశం ఎలాగ పొందావు? వాటిని జ్ఞాపకం చేసుకొని తిరిగి మారు మనస్సు పొందు అంటాడు. తిరిగి మనసు మార్చుకో. సంఘానికి ఇచ్చే హెచ్చరిక, ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నాడు. మారు మనస్సు పొందు. అట్లాగే త్వయతేర సంఘానికి కూడా మారు మనస్సు పొందడానికి నేను నీకు అవకాశం ఇచ్చాను, కానీ నువ్వు మారు మనస్సు పొందలేదు. మారు మనస్సు పొందని సంఘము త్వయతేర. అయితే ఇక్కడ సార్దీ సంఘములో అంటున్నాడు, నీవు మారు మనస్సు పొందు, మనస్సు మార్చుకో, చావనై ఉన్న వాటిని తిరిగి బలపరుచుకొని పరిపూర్ణతలోనికి రా. అది చావనై ఉన్న వాటిని తిరిగి బలపరుచుకో, స్థిరపరచుకో, మారు మనస్సు పొందు. ఈ మారు మనస్సు గురించి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనం. మారు మనస్సు పొందమని కూడా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం చూద్దాం.
మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి అంటాడు. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్టును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మీరు మారు మనస్సు పొందాలి. పాపములు తుడిచివేయబడాలా, అదే పాపములు కనబడకూడదు. యెషయా గ్రంథములో చూస్తే మీ పాపములు నాకు కనబడుతూ ఉన్నాయి అంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మీ పాపములు నాకు కనబడకుండా వాటిని చూసుకొనడి. కనబడకుండా ఈ పాపములు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ పాపములు ఏం కావాలా? తుడిచివేయబడాలా. యెషయా గ్రంథంలోనే నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనును. అంటే ఇక్కడ సార్దీస్లో పాపములు అనేవి కనబడుతున్నాయి, అపరాధములు అనేది కనబడుతున్నాయి, చచ్చిన స్థితి అనేది కనబడుతూ ఉంది. కనుక మారు మనస్సు పొందు. అది నువ్వు మారు మనస్సు పొందు. కనుక మారు మనస్సు పొందడానికి ప్రభువు ఏర్పాటు చేయబడ్డాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి పాప పరిహారములను తొలగించుట కొరకే ఆయన సిలువలో బలైపోయాడు. ఆయన రక్తము కార్చాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రపరచును. మన పాపములు పవిత్రపరచబడుట, మన పాపముల నుండి మనం విడిపించబడుట, పరిశుద్ధులుగా చేయబడుట. కనుక నువ్వు ఆయన వైపు మల్లుకో. మారు మనస్సు పొందు. ఈ మాట మనం పదే చూస్తున్నాం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. మారు మనస్సు పొందు. ఒక సార్దీస్ సంఘానికే కాదు కానీ సర్వ మానవాళికి, సర్వ ప్రజలకు తెలియచేయబడుట. క్రీస్తును అంగీకరించిన వారు కూడా మారు మనస్సు పొందుట, అంగీకరింపని వారు కూడా మారు మనస్సు పొందుట. మనస్సు మారాల, మన హృదయం మారాల, మన స్థితి మారాల. ప్రాచీన స్వభావము మనలోండి పోవాలా, ప్రాచీన పురుషుడు మనలో నుండి పోవాలా. ఒక నూతనమైన రీతిలో మనం చేయబడాల. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాలా, క్రొత్తగా చేయబడాల. పాతవి గతించకపోతే పాత జీవితం అలాగే ఉంటే మనం మారు మనస్సు పొందినట్లు కాదు. మన జీవితం అలాగే ఉంటే పాత అలవాట్లు, పాత మాటలు, పాత చూపు, పాత నడక, ఇవన్నీ సాతానుకు సంబంధించినవి, ప్రాచీన పురుషునికి సంబంధించినవన్నీ కూడా మనలో ఉన్నట్లయితే మనం మారు మనస్సు పొందినట్లు కాదు, మార్పు చెందినట్లు మనము కాదు. మార్పు చెందామంటే నూతన సృష్టిగా మనము చేయబట్ట అంత మారాల, జీవితం అంతా కూడా మారాల. కనుక సార్దీస్ సంఘానికి ఇచ్చే హెచ్చరిక అంటే నువ్వు మారు మనస్సు పొందు. అట్లాగే మనకు కూడా మారు మనస్సు పొందు. అపోస్తుల కార్యములు, ఇక్కడ ఒక మాట రాయబడింది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 8:2. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ఇక్కడ మరి సీమోను గురించి వ్రాయబడింది. గారడివాడైనటువంటి సీమోను రక్షణ పొందాడు, కానీ ఇంకా పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి రాలే.
గారడివాడు వాడు ఏం చేసేవాడు? తన గారడి చేసి ప్రజల చేత మెప్పు పొందేటువంటి వాడు. ప్రజలు మెచ్చుకోవాలా, మెచ్చుకునే దాని కొరకై గారడి చేస్తాడు. ప్రజలు కీర్తించాలా, ఆ మాట ఇక్కడ వ్రాయబడింది 8వ అధ్యాయము 9వ వచనం నుండి. సీమోనను ఒక మనుష్యుడు లోగడ పట్టణంలో గారడి చేయించు తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతిపరచుండెను. చూడండి, గారడి చేస్తున్నాడు, ఉద్దేశం ఏంటంటే గొప్పవాడు అని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతిపరుస్తున్నాడు. అని గారడి విద్య ఏం చేస్తూ ఉంది? ప్రజలకు విభ్రాంతి కలుగజేస్తూ ఉంది. తర్వాత కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతన్ని లక్ష్యపెట్టి అతడు బహుకాలం గారడి చేయొచ్చు వారిని విభ్రాంతిపరిచినందున వారు అతన్ని లక్ష్యపెట్టి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గూర్చి యేసు క్రీస్తు నామను గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా బాప్తిసం పొందాడు. సీమోను కూడా గ్రహించాడు దేవుని శక్తి. పిలుపు మాటలు, శక్తివంతమైన మాటలు, క్రియలు అవన్నీ చూసి అతడు కూడా తన యొక్క గారడి విద్య అంతా ఉత్తదే భ్రమాన్ని గ్రహించి తాను కూడా మారు మనస్సు పొందాడు. అయితే అతనిలో ఇంకా ప్రాచీన స్వభావం ఉంది, గొప్పవాడు అనిపించుకోవాలని. పేతురు యోహాన్లు మళ్ళీ వచ్చారు. బాప్తిసం పొందిన వారికి వారు చేతులుంచి వారు పరిశుద్ధాత్మను పొందమని చెప్పినప్పుడు అక్కడ వారు పరిశుద్ధాత్మను పొందారు. ఈ కార్యము చూశాడు సీమోను. అయ్యా, పేతురు యోహాన్ల ఎద్దుకు వచ్చి వారి దగ్గర డబ్బు వారి దగ్గర పెట్టి అయ్యా, నేను కూడా చేతులుంచితే పరిశుద్ధాత్మ పొందినట్లుగా వరం నాకు ఇవ్వమని అడిగాడు. దానికి వాళ్ళు ఏమన్నారు? అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందు అని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని యొక్క సరైనది కాదు. చూడండి, రక్షణ పొందాడు, బాప్తిసం కూడా తీసుకున్నాడు, అన్నీ అయిపోయినాయి. కానీ ఇంకా హృదయంలో ఇక్కడ ఏం రాయబడింది? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయం బాగాలేదు, దేవుని ఎదుట సరిగా లేదు. మారు మనసు పొందినా కూడా బాప్తిసం పొందినానని చెప్పుకుంటున్నావే కానీ అయితే ఇంకా నీ హృదయం దేవునికి సరైనదిగా కనబడలేదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపలేదు. కాబట్టి ఈ నీ చెడుతనమును చూసుకొని ఈ చెడుతనం మానుకొని మారు మనస్సు పొందు. మళ్ళీ మారు మనస్సు పొందినవాడు గారడి విద్య నుండి బయటకు వచ్చాడే కానీ ఇంకా అతనిలో ఉన్నటువంటి ఆ స్వభావం మారలే. అక్షయము, గొప్పవాడు అనిపించుకోవాలనేటువంటి స్వభావము ఇంకా పోలే. ఇంకా గొప్పవాడు కనిపించుకోవాలి. చూడు, పేతురు యోహాన్లు చేతులు పెడితే పరిశుద్ధాత్మను పొందారు. నేను కూడా చేతులు పెడితే అంటే తన ఉద్దేశం ఏముంది? నేను కూడా ఆ స్థితిలోనికి రావాలని. దేవుడు మనకు ఒక స్థితి ఇస్తాడు, దేవుడు కొన్ని వరాలు మనకిస్తాడు, ఒక స్థితిలో మనలను ఉంచుతాడు. ఆ స్థితికి మనం మించిపోకూడదు. ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలోనే మనము దీనులుగా ఉన్నప్పుడు దేవుడు హెచ్చించాలనుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. అది దేవుడు హెచ్చించాలనుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. కానీ మనకై మనము హెచ్చు స్థానాన్ని మనము కోరుకోకూడదు. మనకై మనము ఆ స్థానాన్ని కోరుకోకూడదు. ఇక్కడ సీమోను కోరుకుంటున్నాడు.
అందుకే మళ్ళీ మారు మనస్సు పొందు, మళ్ళీ మారు మనస్సు పొందు, మళ్ళీ నీ స్వభావం మార్చుకో, ఈ చెడుతనాన్ని తీసేసుకో అంటాడు. ఇంకో మాట చూస్తే అపోస్తల కార్యములు 17:30 అపోస్తల కార్యములు తెలిసిన భాగమే. అపోస్తల కార్యములు 17:30 ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందాలి. ఒక కాలం ఉన్నింది, అది అజ్ఞాన కాలము అంటాడు. అజ్ఞాన కాలము అయితే ఇప్పటి కాలము, అది అజ్ఞాన కాలములో దేవుడు నువ్వు పాపం చేస్తూ ఉంటే చూచి చూడనట్లుగా వచ్చాడు. అయితే ఇప్పుడు నీవు ఏం కావాలా? మారు మనస్సు పొందాలి. అజ్ఞాన కాలంలో చూచి చూడనట్లుగా ఉన్నాడు. సరిగా చూడలే, సరిగా చూస్తుంటే ఏమైపోవునో దేవుడు తన వాత్సల్యతను చూపించాడు, దేవుడు కృపను చూపించాడు. నువ్వు అజ్ఞాన దశలో నీవు ప్రవర్తించిన ప్రవర్తన అంతటిని దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. నిదానించి చూసింటే ఏమైపోయిందో. అయితే దేవుడు కరుణ కటాక్షం గలవాడు గనక దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ కాలంలో అజ్ఞాన కాలం దేవుడు చూచినట్టును. ఇప్పుడైతే నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొందాలా. ఇది దేవుని ఆజ్ఞ అంటాడు. దేవుని ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అందరూ మారు మనస్సు పొందవలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మనుషులకు ఆజ్ఞ, ఇది కమాండ్. అప్పుడు వేరు, అప్పుడు కృపా కింద వచ్చారు. దేవుడు దయ గలవాడు గనక చూచి చూడనట్లుగా వచ్చాడు. ఇప్పుడు కమాండ్, ఆజ్ఞ, మస్ట్. ఖచ్చితంగా నీవు మారు మనస్సు పొందాలా, అంటే నీ జీవితం మార్చుకోవాలా. మరి విశ్వాసమైనా సరే నీలో ఇంకా చెడు ప్రవర్తన ఉంటే దాన్ని మార్చుకోవాలా అని అర్థం. ఇది సంఘానికి వ్రాయబడింది, సార్దీస్ సంఘానికి వ్రాయబడింది. ఇతరులకు కాదు, బయట వారికి కాదు, లోపల ఉన్నటువంటి వారికి, సంఘంలో ఉన్న వారికి చెప్పు సంగతులు ఏమంటే నువ్వు మారు మనస్సు కూడా పొందాలి. నువ్వు మారు మనస్సు పొందకపోతే తర్వాత వస్తుంది. మారు మనస్సు పొందకపోతే జాగరూకుడవై మెలకుగలిగి జాగ్రత్త పడి నీవు మారు మనస్సు పొందితే నీవు దేవుని కృపలో నీవు బలపడతావు, దేవుని దయను నీవు పొందుతావు. మారు మనస్సు పొందకుండా అట్లాగే ఉంటే నీవు నష్టపోతావు. చూడండి, మారు మనస్సు పొందినటువంటి వారిలో మనం చూస్తే యోనాను మనం చూస్తే చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. చదువు. అతడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రము మా మీదికి రాకుండా నివారించినట్లు మేము నీకేమి చేయవాలని అతను అడుగుగా, యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసినది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి,
ఇక్కడ మనం చదివిన భాగంలో చూస్తే మరి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చింది నాకు తెలిసినది, నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీద రాకుండా నిమ్మలించును. పైన అంటాడు, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చింది. నన్ను బట్టే ఈ తుఫాను ఎందుకు వచ్చింది? దేవుడు నన్ను బొమ్మన్న చోటికి నేను పోలే. నినివే పట్టణానికి వెళ్ళి నినివే దుస్థితిని గురించి ప్రకటించమని దేవుడు నాకు సెలవిచ్చాడు. అయితే నేను నినివేకి పోకుండా, ఆ మార్గంలో వెళ్ళకుండా నేను ఎట్లా వస్తున్నాను? తర్షీష్కు వెళ్తున్నా. మరి దేవుడు నేను గమనించాను, ఈ తుఫాను ఎందువల్ల వచ్చింది? నా వల్లే వచ్చింది, ఒప్పుకుంటున్నాడు. ఈ తుఫాను ఎట్లొచ్చింది? నా వల్లనే వచ్చింది. ఇదే మన మారు మనసు, తప్పు గ్రహించడం కూడా. చాలామంది ఏం చేస్తారు? తప్పు గ్రహించరు, తమ బాగున్నట్లే అనుకుంటారు, ఇతరుల దోషాన్ని చూసేవాళ్ళుగా ఉంటారు, ఇతరుల తప్పును ఎంచేవారుగా ఉంటారు, వారిని పరిశీలన చేసేవారుగా ఉంటారు, వారి మీద నింద మోపేవారుగా ఉంటారు, వారిని రాళ్లతో కొట్టి చంపేవాళ్ళుగా ఉంటారు. చూడండి, అయితే తమ తప్పు తాము గ్రహించరు. నా తప్పేమి? ఎందుకు నాకు ఈ స్థితి కలిగింది? ఎందుకు ఈ తుఫాను వచ్చింది? వారందరూ చీట్లు వేశారు. ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా, ఓడ నాయకుడు అందరూ కలిసి ఎందుకు వచ్చింది ఈ తుఫాను అని చీట్లు వేస్తే, ఆ చీట్లు ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. అప్పుడు యోనా చెప్తా ఉన్నాడు, అయ్యా నిజమే, నేను దేవుని సేవకుని, జీవం గల దేవుని సేవకుని, నేను నిజముగా నన్ను దేవుడు ఇట్లా ఈ మార్గంలో వెళ్ళమంటే నేను ఇట్లా వెళ్తున్నాను, ఇది నా వల్లనే వచ్చింది, కనుక నన్ను ఎత్తి సముద్రంలో వేయండి, ఈ తుఫాను ఆగిపోతుంది అని చెప్తారా ఎవరన్నా? తప్పు చేసిన వాడు ఏమంటాడు? సమర్థించుకుంటా ఉంటాడు, నేను తప్పు చేశానయ్యా, నన్ను శిక్షించండి. అది చాలా మంచి మనసు, చాలా గొప్ప మనసు. ఈ తప్పు నేనే చేశాను, ఇదంతా రావడానికి కారణం నేనే, కనుక నన్ను శిక్షించండి, నన్ను శిక్షించండి అని చెప్పడం సామాన్యమైనటువంటి మాట కాదు. ఇతనిలో ఎంతో మార్పు వచ్చింది, యోనాలో పెద్ద మార్పు వచ్చింది. కనుక ఎత్తి నన్ను సముద్రంలో వేయి అన్నాడు. ఆశ్చర్యంగా వాళ్ళు సరే అని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేశారు. ఆ ఓడను ఆ తుఫాను నుండి తప్పించుటకు ఎన్నో మార్గాలు వేశారు, కానీ కుదరలే. చివరకు ఏం చేశారు? ఎత్తి సముద్రంలో వేశారు. సముద్రంలో వేస్తానే ఏమైంది? తుఫాను ఆగిపోయింది. సముద్రంలో వేస్తానే తుఫాను ఆగిపోయింది. అయితే దేవుడు మారు మనస్సు పొందిన వ్యక్తిని విడిచిపెట్టలే. తప్పు చేశాడు, అయినప్పటికీ అతన్ని చావకుండానట్లు ఒక చేపకు ఆర్డర్ ఇచ్చాడు. ఇదిగో నా సేవకుడు, మరి అతడు సముద్రంలో వేయబడుతున్నాడు, కనుక నీవు అతన్ని నీ యొక్క గర్భములో దాచాలా, నువ్వు మృంగి అతన్ని దాచాలా. నిజమే, 3 రోజులు, 3 కదా, 3 రోజులు చేప గర్భములో ఉన్నాడు, చేప కడుపులో ఉన్నాడు. ఇట్లా వ్రాయబడింది, చేప కడుపులో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? అదే ఆశ్చర్యం. ఒక చేప కడుపులో ఒక మనుష్యుడు మరి 3 దినాలు ఉండి చేప కడుపులోనే సంపూర్ణతలోనికి వచ్చాడు. అది చేప కడుపులోనే దేవుని దయను పొందాడు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు చేప కడుపులో. ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తే చేప కడుపులో ఉండి ఏం చేస్తూ వచ్చాడు? ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎటువంటి ప్రార్థన? గంభీరమైన ప్రార్థన ఉంది ఇక్కడ. చాలా గంభీరంగా ప్రార్థన చేశాడు. తన పొరపాట్లు ఒప్పుకున్నాడు. దేవుని దయ కొరకై ప్రార్థించాడు. దేవుని కృప కొరకై ప్రార్థన చేశాడు. అద్భుతంగా దేవుడు
మరి 3 దినాలు అయిన తర్వాత అతని చేప ఏం చేసింది? నేలను క్రక్కివేసింది. తిరిగి మళ్ళీ యోనాను వాడుకున్నాడు. అప్పుడు తిరిగి మళ్ళీ ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళాడు. ఆ పట్టణం అంతా కూడా కాపాడబడింది. అది దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టాడు. ఎలాగైనా మరణానికి అప్పగిస్తాడు, మరణంలోండి కాపాడుతాడు, తిరిగి తన పరిచర్య కొరకై వాడుకుంటాడు. ఏదో రీతిలుగా మనలను ఏం చేస్తాడు? ఆయన కాపాడుతాడు. చూడండి, చేప ఆ సముద్రంలో వేసిన వెంటనే చేప వచ్చి మింగింది. చేప అతన్ని కాపాడింది. చేప కడుపులోనే సంపూర్ణంగా తను పొరపాటుని గ్రహించి దేవుని దయ కొరకై ప్రార్థించాడు. తిరిగి బయటకు వచ్చాడు. తిరిగి అదే స్థలంలోనికి దేవుడు పంపించాడు. ఆయన చెప్తానే అందరూ కూడా మారు మనస్సు పొందారు, పశ్చాత్తాప పడ్డారు. కనుక మారు మనస్సు పొందుట అవసరం. మారు మనస్సు పొందుట అవసరం. చివరిగా ఇంకొక మాట చూస్తే, దావీదు కూడా ఏం చేశాడు? మారు మనస్సు పొందాడు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే, ఆ పాపం చేసిన వాడవు నీవే అన్నాడు ప్రవక్త. నాతాను ప్రవక్త అన్నాడు, ఆ పాపం చేసిన వాడవు నువ్వే ఆ పాపం చేసిన వాడవంటే వెంటనే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దావీదు అన్నాడు, నేను పాపము చేస్తేనే అన్నాడు. చూడండి 2 సమూయేలు  నేను పాపం చేస్తున్న దావీదు నాతానుతో అనగా, అదే చూడు, వెంటనే అంత ఘోరమైన పాపం చేశాడు, ఒప్పుకొనడా. అదే మనసు మార్చుకోవడానికి ఇష్టపడడం. వెంటనే ఒప్పుకున్నాడు. అవునయ్యా, ఆయన మీద తన పాపం చూపించినప్పుడు ఆయన మీద కోప్పడలే, ఆ ప్రవక్త మీద కోప్పడలే, రాజు గనక శిక్షించలే. అవును నేను పాపం చేశాను అని తన పాపాన్ని తాను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయిపోయా. చావకుండానట్లు, చావవలసిన పాపం చేశాడు. దావీదు చేసిన పాపము తాను చావవలసినటువంటి పాపం. అయితే ఇక్కడ ప్రవక్త అంటాడు, నువ్వు చావకుండానట్లు, ఎప్పుడు నువ్వు ఒప్పుకొనుట ద్వారా నువ్వు చావకుండానట్లు యెహోవా నీ పాపమును నీ పాప పరిహారం అయింది కనుక నీవు ఇంకా చావు అనేది లేదు. చూడండి, అందుకే మారు మనస్సు పొందు. సార్దీ సంఘాన్ని కూడా ఏమంటాడు? నువ్వు మారు మనస్సు పొందకపోతే, తర్వాత రేపు వారము ఈ మాటలు మనము ధ్యానిస్తాం, ప్రార్థన చేస్తాం. వినోదు ప్రార్థన చేస్తారు.
ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.